పూరి కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి. చంద్రబాబుకు 75 ఏళ్ల వయసులో మతి భ్రమించిందని విమర్శించారు. చంద్రబాబు బెదిరిస్తే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన అధికారం తీసుకొస్తే పిల్లనిచ్చిన మావని నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు కదా. అతను నమ్మక ద్రోహం గురించి మాట్లాడతాడా? ఈ రాష్ట్రాన్ని మోసం చేసిన వ్యక్తి, ఎన్టీ రామారావుని మోసం చేసిన వ్యక్తి, నందమూరి కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతను నమ్మక ద్రోహం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతనికి ఏం జరుగుతుందంటే ఈ మధ్య ఏదో ఒక కొత్త కార్యక్రమం పెట్టి ప్రజల్లోకి వెళ్దాం ప్రయత్నం చేశాడు. ప్రజల నుంచి ఆదరణ లేదు. కనీసం అతను చూడడానికి కానీ అతను చెప్పే మాటలు వినడానికి కూడా ప్రజలు లేకపోయేటప్పటికీ పిచ్చెక్కి దాదాపు 75 ఏళ్ళు వచ్చేసినాయి. మతిస్థిమత్యం లేదు, మతి తప్పి మాట్లాడుతున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ పనికిమాలిన నారా లోకేష్ కానీ లేదు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఎదవలే, ముగ్గురు పనికిమాలినోళ్లే. ఈ రాష్ట్రాన్ని దోచు తినడానికి వీళ్ళు ముందుకుంటారు తప్ప ఈ రాష్ట్రానికి మంచి చేయాలని చెప్పి ఏ రోజు కూడా వాళ్ళు ప్రశ్న ఎవరండి?